Good afternoon, my dear second year students. And now I made one more new video, that is the introduction of probability and probability definitions and exercise 9B problems. Okay, this time generally I explained some questions only based on previous students' notes, and I'm forwarding as usual. You can write down as it is, and have any doubts I will clarify. Within 1 or 2 days you can complete this one. Next I will continue third exercise. Okay, thank you. Second year students, I made one more video, that is the probability the very important topic. మీకు ఆల్రెడీ 10th క్లాస్లో కొన్ని బేసిక్స్ తెలుసు. ప్రాబిలిటీ అంటే మీరు ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆల్ అవుట్కమ్స్ అని తీసుకుంటాము. సార్ దీనిలో మనకు ఇంటర్మీడియట్గా వచ్చేసరికి కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ డెఫినేషన్స్ అన్ని కూడా యూజ్ అవుతాయి. సార్ ప్రాబబిలిటీలో ఈ ప్రాబిలిటీ చాప్టర్ అండి, మ్యాథ్స్ 2లో సి ద ప్రాబిలిటీ చాప్టర్. This one is the 9th chapter, that is a probability. Now I am explaining the important one definition. ఈ డెఫినేషన్ ఫేర్ నోట్స్లో యాజ్ ఇట్ ఈజ్ రాయండి. నేను నోట్స్ అంతా కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను, సరే ఓపిక లేదు నాకు. ద ప్రీవియస్ స్టూడెంట్స్ రాసినటువంటి నోట్స్ సెండ్ చేస్తూ దానిలో జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. మీకు నోట్స్ క్లియర్గా పంపిస్తాను. ఆ నోట్స్ అంతా చూసి మీరు ఏం చేయాలి, నోట్స్ రాసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూసి వీడియో అండర్స్టాండ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా నోట్స్ రాసుకొని డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా. ఓకే, సి ద ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈవెంట్స్. ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, మనకు ప్రాబిలిటీ అనగానే ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దీనిలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ డెఫినేషన్ మీరు ఫేర్ నోట్స్లో యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సి వాట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? ఎన్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి, దీన్ని ట్రయల్ అని కూడా అంటాము, ఏదో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ట్రయల్. ఎన్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్. ఎన్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్. అంటే ఒకటే కండిషన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు కండక్ట్ చేయడానికైనా ఛాన్స్ ఉంటుందట. అప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. మనకు ఆల్రెడీ అవుట్కమ్స్ ఏముంటాయని ముందే తెలుస్తుంది. ద సెకండ్ వన్, ద యాక్చువల్ అవుట్కమ్ ఇన్ ఎ పర్టికులర్ కేస్ ఈజ్ నాట్ నోన్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ కాల్డ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటిది, ఒక ఎక్స్పెరిమెంట్ ఒక కండిషన్ ఎన్నిసార్లు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, అవుట్కమ్స్ ముందే తెలిసినప్పటికీ కరెక్ట్ అవుట్కమ్ను మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవడాన్ని ఏమంటారంటే ద టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ వాట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎగ్జాంపుల్ కాయిన్ మనకు తెలుసు, కాయిన్ ఎన్నిసార్లు టాస్ చేయొచ్చు. కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయి, హెడ్ టేల్ వస్తుంది అని ముందే తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా హెడ్డే వస్తుంది, ఎగ్జాక్ట్గా టేలే వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయలేము. దట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక కాయినే కాదు, ఒక డై పైన 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్ డైని మనం రోల్ చేస్తాం. డై అంటే రోల్ చేయాలి, కాయిన్ అయితే టాస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద డై విల్ బీ రోల్డ్, కాయిన్ విల్ బీ టాస్డ్. డైని రోల్ చేస్తే 6 అవుట్కమ్స్ ఉంటాయని తెలుసు, 6 ఫేసెస్ ఉంటాయని తెలుసు, కానీ ఏ నెంబర్ వస్తుందని మనం చెప్పకపోతే దట్ టైప్ ఆఫ్ ఈజ్ కాల్డ్ వాట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అట్టే బాల్స్, ఒక బ్యాగ్లో బాల్స్, డిఫరెంట్ కలర్డ్ బాల్స్ వేసి ఒక బాల్ సెలెక్ట్ చేసుకుంటాము. అలా డిఫరెంట్ కలర్ ఏమేమి ఉన్నాయని ముందే తెలుస్తుంది, బట్ ఏ కలర్ వస్తుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవడము. నెక్స్ట్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ కార్డ్ ఏమి ఉంటాయి అన్నీ తెలిసినప్పటికీ ఎగ్జాక్ట్ కార్డ్ని చెప్పలేకపోవడం. దట్ టైప్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ టర్మినాలజీ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఫస్ట్ వన్ ఈజ్ ద కాయిన్. వన్ కాయిన్ ఈజ్ టాస్డ్, యాక్చువల్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఎన్ని కాయిన్స్ అయినా టాస్ చేయండి. ఇక్కడ మీకు మెయిన్ ఉంటుంది, 1 కాయిన్ 5 టైమ్ టాస్ చేయొచ్చు, లేకపోతే 5 కాయిన్స్ని 1 టైం టాస్ చేయొచ్చు. రెండింటి యొక్క మీనింగ్ సేమ్. మనకు మెయిన్ అవుట్కమ్స్ వచ్చేసి ఫార్ములా 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ 1 కాయిన్ ఈజ్ టాస్డ్ ద అవుట్కమ్స్ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ అంటే ఏంటంటే శాంపుల్ స్పేస్ అండి. ఇక్కడ వచ్చే వాటిని మనము అవుట్కమ్స్ అంటాము, రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే ఆల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్లో అన్ని అవుట్కమ్స్ని తీసుకుంటే దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. సింగిల్గా తీసుకుంటే దాన్ని ఈవెంట్ అంటాం. ఇది ఈవెంట్ మీన్స్ ఎనీ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. సి ద శాంపుల్ స్పేస్ ఈక్వల్ టు హెడ్ ఆర్ టేల్. See, if 1 coin is tossed, the outcomes are head tail, that is n of s. n of s అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అని. The second one is, if 2 coins are tossed, outcomes are s is equal to 2 coins కాబట్టి either we may get head or tail or head or tail head. n outcomes 1 2 3 4. n of s equal to 4, that is 2 coins అంటే 2 square is 4. If 3 coins is tossed, the answer is 2 4 3 8 వస్తాయి. outcomes s equal to మనం ఆల్రెడీ 10th లో నేర్చుకున్నాం ఇది. head h సింగిల్ హెడ్, ఫస్ట్ ఏం చేద్దాం, 3 హెడ్స్ రాసినాం కదా, సింగిల్ హెడ్ తీసుకుంటే HTT, THT, హెచ్ మిడిల్లో వచ్చింది, హెచ్ ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు హెచ్ లాస్ట్కి వస్తుంది, TTH. నెక్స్ట్ సింగిల్ టేల్ తీసుకుందాం, THH, HTH, HHT. దెన్ లాస్ట్ వన్ ఈజ్ టేల్స్, TTT. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింగిల్ హెడ్ ఉన్నాయి తీసుకున్నాను,
2 హెడ్స్ వచ్చే వాల్యూస్ తీసుకున్నాను, 3 హెడ్స్ తీసుకున్నాను, నో హెడ్ లేనటువంటిది అంటే అన్ని టేల్స్. అంటే దీని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎట్లా, ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ గెట్టింగ్ నో హెడ్ అంటాడు. అప్పుడు ఏంది, నో హెడ్ ఏమున్నాయి ఇక్కడ, ఒకటి ఉంది. అంటే 1/, అంటే ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆల్ అవుట్కమ్స్ కాబట్టి 1/8 అని తీసుకుంటాము. అలా కాకుండా గెట్టింగ్ 1 హెడ్ అంటాడు. అప్పుడు సేమ్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. 1 హెడ్ ఎన్ని వచ్చినాయి, 1 2 3 వచ్చినాయి కాబట్టి 3/8 అని తీసుకుంటాము. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, ఆల్ అవుట్కమ్స్ 8 కాబట్టి. ఓకే, నెక్స్ట్ 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2 power 4 16. అంటే 2 power n ఫార్ములా బే చేసుకొని, అంటే ఇఫ్ 1 డై ఈజ్ రోల్డ్, డైని రోల్ చేస్తాము. రోల్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఏంటంటే s ఈక్వల్ టు 1 2 3 4 5 6 power 1 కాబట్టి 6, ఇక్కడ ఫార్ములా 6 power n. ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ ద అవుట్కమ్స్ ఆర్ 6 square 36 వస్తాయి. అవుట్కమ్స్ ఎట్లుంటాయి అంటే 2 డైస్ పైన 1 1 ఇది ఒకటి అనుకోవాలి, 1 2 1 3 1 4 1 5 1 6. ఫస్ట్ డై పైన 1 వస్తే సెకండ్ డై పైన కూడా 1 వస్తే సెకండ్ డై పైన 2, 1 వస్తే థర్డ్ డై పైన 3, 1 వస్తే సెకండ్ డై పైన 4, ఇట్లా తీసుకుంటాం. సేమ్ 2 1 to 2 6 సో ఆన్ అప్ టు 6 1 to 6 6. టోటల్ వచ్చేసి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ, 36 వస్తే. దీని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎట్లా అంటే, ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ గెట్టింగ్ ఏ డబ్లెట్ అంటాడు. డబ్లెట్ అంటే 2 డై పైన సేమ్ నెంబర్ రావడం. అదేంటిది 1 1 2 2 3 3 4 4 5 5 6 6, మొత్తం 6 వస్తాయి. 6/36 టోటల్ కాబట్టి ఆన్సర్ చేస్తాము. లేదా ఇంకో క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెట్టింగ్ ద సమ్ ఆన్ ద ఫేసెస్ ఈజ్ 5 అంటాడు. అంటే రెండింటి పైనటువంటి ఫేస్ని యాడ్ చేస్తే 5 కావాలి. ఎప్పుడు వస్తుంది, 1 4 5, 1 + 4 5 కాబట్టి. ఇంట్లో తీసుకుంటే 2 3, 2 + 3 5, నెక్స్ట్ తీసుకుంటే 3 2, 3 + 2 5, నెక్స్ట్ తీసుకుంటే 4 1, 4 + 1 5. ఇక రావండి. అంటే ఎన్ని వస్తాయి, 1 2 3 4, అంటే 4 వస్తాయి. ఇట్లా 4/36. అట్లా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాబిలిటీ మీరు చేయాలంటే ఫస్ట్ మీకు అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అడిషన్ థీరం అని ప్రాబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ థీరం. యాక్చువల్గా మనకి డెఫినేషన్ తెలుసు, P of A ప్రాబిలిటీ ఫర్ ఈవెంట్. ఏ అంటే మనకు కావాల్సినటువంటి ఫేవరబుల్ ఈవెంట్ అన్నట్టు. P of A ఈజ్ ఈక్వల్ టు n of A by n of S. మన 10th క్లాస్లో ఏం రాసామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆల్ అవుట్కమ్స్ అన్నాం. ఇక్కడ n of S అంటే ఏంది, ఆల్ అవుట్కమ్స్ అన్నట్టే. అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అన్నట్టు ఆల్ అవుట్కమ్స్. n of A అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్, ఏ అంటే ఫేవరబుల్. ప్రాబిలిటీ ఫర్ ఫేవరబుల్ లేకపోతే ప్రాబిలిటీ ఫర్ ద ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు n of A by n of S. ఈ ఫార్ములతోటే మొత్తం చేసుకుంటూ వస్తాం. ఓకే, సి ద ఇంపార్టెంట్ అడిషనల్ థియరమ్ ఈజ్ P of A union B ఈజ్ ఈక్వల్ టు P of A plus P of B minus P of A intersection B. దిస్ ఈజ్ కాల్డ్ ద అడిషన్ థియరమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ A minus B ఈజ్ ఈక్వల్ టు A intersection B కాంప్లిమెంట్. ఇది యూజ్ అవుతుంది. అట్లా B minus A ఈజ్ ఈక్వల్ టు B intersection A కాంప్లిమెంట్. ఎట్లా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. A minus B అంటే ఇది ఎట్లా వస్తుంది చూద్దాం ఫస్ట్. అబ్జర్వ్, సి హియర్ దిస్ ఎ వెన్ డయాగ్రామ్ ఆఫ్ A minus B. ఇది A, ఈ మొత్తం A, ఈ మొత్తం B అనుకుంటే A minus B ఓన్లీ ఏ పార్ట్ ఉండి దానిలోకి B పార్ట్ రిమూవ్ చేయడం, ఇది రిమూవ్ చేయడం. సో దిస్ ఈజ్ కాల్డ్ A minus B డయాగ్రామ్. A minus B తెలుసు. ఇప్పుడు A intersection B కాంప్లిమెంట్ చూద్దాం. చూడండి ఫస్ట్ A, ఇది ఏంది AB ఇది అనుకుంటే ఫస్ట్ సెకండ్ అనుకున్నప్పుడు ఇది కంప్లీట్ ఏకు వెన్ డయాగ్రామ్. అంటే ఏ మాత్రమే ఉంది, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఇది చూడండి B కాంప్లిమెంట్ ఏంటో ఇక్కడ ఇస్తాను. ఇది ఏ, ఇది B, ఇది రెండింటిని అబ్జర్వ్ చేసుకోండి. రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇది B కాంప్లిమెంట్ అంటే ఏంది, B కాకుండా మిగతా పార్ట్ని B కాంప్లిమెంట్, ది ఇండికేషన్ కాంప్లిమెంట్ అంటే. B కాంప్లిమెంట్ అంటే B కానిది. అంటే B కానిది అంటే ఇది B కాకుండా మిగతాది అంటే ఇది వస్తుంది. ఈ రెండిట్లలో ఇంటర్సెక్షన్ అంటే కామన్, యూనియన్ అంటే ఆల్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఏంది, దీనిలో కామన్ డయాగ్రామ్ ఏది, ఇగో ఈ పార్ట్ మాత్రమే ఈ రెండిట్లో కామన్గా ఉంది అని మీనింగ్. సో ఈ దీనికి ఈక్వల్గా అవుతుంది. కాబట్టి A intersection B కాంప్లిమెంట్ ఈక్వల్ టు A minus B అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు B intersection A కాంప్లిమెంట్ డయాగ్రామ్ కూడా వేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, A intersection B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు A minus ఆఫ్ A intersection B. అంటే ఇది సేమే, ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే A minus A intersection B. ఇదేంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ ఇది కంప్లీట్ A మొత్తం ఉంది కాబట్టి A వెన్ డయాగ్రామ్ మైనస్ A intersection B అంటే కామన్ పార్ట్ వెన్ డయాగ్రామ్ A intersection B. ఈ ఏలోకి వెళ్ళి ఈ A intersection B కామన్ పార్ట్ని రిమూవ్ చేయండి. అంటే ఈ పార్ట్ని రిమూవ్ చేయండి, చిన్న పార్ట్ని. అప్పుడు ఇది వస్తుంది చూడండి. ఇది A minus Bకి ఈక్వల్ అవుతుంది, లేదా A intersection B కాంప్లిమెంట్ కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ 3 గుర్తుపెట్టుకోండి. సి ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఒక హిస్టరీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ద నెంబర్ ఆఫ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. దానిలో 26 2 పార్ట్స్ ఉంటాయి. 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కలర్డ్ కార్డ్స్ ఉంటాయి.
26 రెడ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయితే 13గా డివైడ్ అయితే ఇది కూడా ఒక 13 అని మీనింగ్ ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్సో బి ద 13. ఇక్కడ ఈ రెడ్ ఏంటిది, ద రెడ్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ 13. ఈ 13 ఏమో డైమండ్ కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటుంది, హార్ట్ కార్డ్స్ ఇది డైమండ్ ఇది హార్ట్ 13. నెక్స్ట్ 13 బ్లాక్ కూడా 13 డివైడ్ అవుతుంది. ఈ 13 ఈ కలర్లో వస్తే ఇది అంటే బ్లాక్ కలర్, ఇది స్పేడ్ అంటాం సింబల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్ కూడా వస్తుంది ట్రీ టైప్లో, దీన్ని క్లబ్ అంటామండి. 13 వస్తాయి. అట్లే ప్రతి 13 కార్డ్స్ కూడా ఏతో స్టార్ట్ అవుతాయి, ఆస్ అంటాం. ఆస్ తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఏస్ కార్డ్ ఏసీఈ. నెంబర్ 2 కార్డ్, 3 కార్డ్, 4 కార్డ్, 5 కార్డ్, 6, 7, 8, 9, 10 జాక్ కార్డ్, క్వీన్ కార్డ్, క్యూ ఫర్ క్వీన్, కే ఫర్ కింగ్ కార్డ్. అంటే ఏతో స్టార్ట్ అయ్యి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జేక్యూకే ఇలా ఉంటాయి కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఏస్ అని ఉంటాయి, నెంబర్ ఆఫ్ టూస్ అని ఉంటాయి, నెంబర్ ఆఫ్ టెన్స్ అని ఉంటాయి, జేస్ అని ఉంటాయి, జాక్స్, క్వీన్స్, కింగ్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా 4 కార్డ్స్ వస్తాయి. ప్రతి దానిలో ఒకటిగా వస్తుంది. ద నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఈక్వల్ టు 12 కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అంటే జేక్యూకే మాత్రమే వీటికి ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ ఏంది మంత్రి గారు, రాణి గారు, రాజు గారు. సో జాకీ, క్వీన్, కింగ్ వీటికి మాత్రమే ఫొటోస్ ఉంటాయి, వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం ఆర్ పిక్చర్డ్ కార్డ్స్ అంటాం. ఇవన్నీ యాక్చువల్గా 4 3 is 12 వస్తాయి. అండ్ ఫైనల్లీ ద సింబల్ ఫర్ యూ మీన్స్ ఇట్ ఇండికేషన్ ఈజ్ ఆర్ అంటే యూనియన్, ఏ యూనియన్ బి అంటాం. అండ్ ఇండికేషన్ ఈజ్ ఇంటర్సెక్షన్, కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఆర్ అంటే ఆల్ ఎలిమెంట్స్, ఏ ఆర్ బి, ఏ కావచ్చు బి కావచ్చు అన్నీ కావచ్చు. అండ్ అంటే ఓన్లీ ఏలో బిలో ఉన్న కామన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, see in this page you would write as it is. In this page the first one random experiment or trial definition just now explained, you can write down as it is. Next one observe event means any outcome of an experiment. ఒక ఎక్స్పెరిమెంట్లో ఏదైనా తీసుకోవచ్చు, కొన్ని తీసుకోవచ్చు, చాలా తీసుకోవచ్చు, ఒకటి తీసుకోవచ్చు. అట్లా తీసుకుంటే ఈవెంట్ అంటాం. ఎలిమెంటరీ ఈవెంట్ అని ఉంటుంది. ఎలిమెంటరీ ఈవెంట్ మీన్స్ ఓన్లీ సింగిల్ అవుట్కమ్ ఉంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటే కొన్ని కావచ్చు, ఒకటి కావచ్చు, సమ్ కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎనీ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. నెక్స్ట్ శాంపుల్ స్పేస్, ఆల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ద శాంపుల్ స్పేస్ ఇన్ దిస్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ కాదు, ఈవెంట్స్ అంటున్నాం. అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇఫ్ 2 or more ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఈక్వల్లీ లైక్లీ అంటేనే మీనింగ్ అది, ఛాన్సెస్ సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 2 4 6 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 1 3 5 తీసుకున్నాను. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏలో కానీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బీలో కానీ సేమ్ ఉన్నాయి. అందులో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్ కావచ్చు, కానీ నెంబర్ సేమ్ కాబట్టి దాన్ని ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, దీన్ని ఏమైనా డిజాయింట్ ఆర్ డిఫరెంట్ ఈవెంట్స్ అని కూడా తీసుకుంటాము. ఏ కామ బి ఆర్ సెట్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అంటే రెండిట్లో కూడా కామన్ ఎలిమెంట్స్ ఏవి ఉండకపోవడము. సేమ్ ఎగ్జాంపుల్ పైన తీసుకుందే 2 4 6 1 3 5 తీసుకుందాం. ఏబీలకు ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమిటి అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఏ కమ బి ఆర్ సెట్ టు బి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎస్. అంటే ఏను బిని యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తే దాన్ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. అబ్జర్వ్ ద ప్రాబబిలిటీ, లెట్ ఏ with any event, a be the any event, then p of a is equal to n of a by n of s, and number of favorable outcomes by total outcomes. This is called the definition of the probability. Note, observe cheyandi ikkada, the probability of certain event is 1, the probability of impossible event is 0. Impossible మన 10th క్లాస్ తెలుసు ఆల్రెడీ. ఇంపాసిబుల్ అంటే అటువంటి ఈవెంట్ ఉండదు, ఇంపాసిబుల్ అని మీనింగ్. దాని ప్రాబిలిటీ 0 అయితే ఇంపాసిబుల్ అంటాము. ప్రాబిలిటీ ఎగ్జాక్ట్లీ 1 వస్తే సర్టెన్ అంటాము. అందుకే ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ వస్తుంది కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అబ్జర్వ్ దిస్ పేజ్, ద కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రీవియస్ నోట్స్. See here, 0 is less than or equal to p of a is less than or equal to 1. అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేది 0 కంటే తక్కువ, నెగిటివ్ ప్రాబిలిటీ ఉండదు, 1 కంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉండదు. కాబట్టి 0కి 1కి ఇన్ బిట్వీన్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ p of s is equal to 1. s అంటే ఏంటిది, శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ప్రాబిలిటీ ఎప్పటికి కూడా 1గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇంకొక డెఫినేషన్ ఉంటుంది, p of a యూనియన్ b ఫామ్లో రాస్తాము. ఏ యూనియన్ b అంటే ఏ అండ్ బి, ఏ మరియు బి. ఏ యూనియన్ బిలో అది కూడా ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది ఏ నుండి బీది 1 కావచ్చు, 1 కంటే తక్కువ కావచ్చు. అంటే సమ్ టైమ్స్ డెఫినేషన్స్లలో పీ ఆఫ్ ఏ నుండి బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్, పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అని రాసేది దీంట్లో. అంటే పీ ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఫర్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఈజ్ 1. ఎగ్జాంపుల్, ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు.
హెడ్కు ఛాన్స్ 1/2 వస్తుంది, టేల్కు ఛాన్స్ 1/2 వస్తుంది. 1/2 ప్లస్ 1/2 అనేది 1కి ఈక్వల్ కాబట్టి ఎప్పుడైనా కూడా హెడ్ రావడం హెడ్ రాకపోవడం కాబట్టి ఏ అండ్ ఏ కాంప్లిమెంట్ రెండింటి యొక్క సమ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. దేర్ఫోర్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. నెక్స్ట్ నోట్ అబ్జర్వ్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. ఇంటర్సెక్షన్లో ఇస్తే యూనియన్లకు మార్చుకోవాలి. నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది కూడా మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ప్రాబిలిటీ యొక్క డెఫినేషన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అడిషన్ థీరం అని. నో అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, సి ఎక్సైజ్ 9B. ఎక్సైజ్ 9A అనేది జనరల్ అండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవాలి. అది చాలా ఈజీగా ఉంటుంది, దానిలో ఏం లేదు. ఎక్సైజ్ 9B అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను నేను. వాట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్? అబ్జర్వ్, in an experiment of drawing a card at random from a pack, the event of getting a spade is denoted by A. Getting a pictured card king, queen or jack is denoted by B. Find the probability of A, B, A intersection B, A and B. 4 వాల్యూస్ కనుక్కోమని ఇక్కడ. ఫస్ట్ ఏబి అంటే ఏంటో మనం ఒకసారి రాద్దాం. ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ ఏంటో చూడండి. ఎన్ ఆఫ్ ఎస్ ఎస్ ఏంటంటే మనకు 52 కార్డ్స్ ఉన్నవి, దానిలో ఎన్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే 52C1. ఒకటే కార్డ్ సెలెక్ట్ చేసుకోవడము. ఓకే, 52 వేస్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ క్యాపిటల్ ఏ? ఏబి ద ఈవెంట్ దట్ ఈవెంట్ అంటే ఒక ఘటన అని మీనింగ్. ఏబి ద ఈవెంట్ దట్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ కార్డ్ ఈజ్ వాట్? స్పేడ్ కార్డ్. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మరి? 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13లోకి ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం, 13C1, 13 వేస్. ప్రాబిలిటీ ఫర్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 13/52 ఆర్ 1/4 క్యాన్సిల్ చేస్తే. నెక్స్ట్ బి ద కార్డ్, బి ద ఈవెంట్ అనుకుంటాం యాక్చువల్గా, లేదా బి ద కార్డ్ ఈజ్ వాట్? పిక్చర్డ్ కార్డ్. 12 పిక్చర్డ్ కార్డ్స్ ఉంటాయి. కింగ్లో 4, క్వీన్లో 4, జాక్లో 4, 12. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ 12 కార్డ్ దగ్గర ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే 12C1 వేస్ అంటాము. అంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 12/52 క్యాన్సిల్ చేస్తే 3/13. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 3. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే తెలుసు మీకు, అంటే ఏలో బిలో కామన్గా ఉన్నవి. ఇక్కడ ఏ ఏంటో చూడండి అమ్మా. ఏ అంటేనేమో స్పేడ్ కార్డ్స్, బి అంటేనేమో పిక్చర్డ్ కార్డ్స్. మరి స్పేడ్ కార్డ్ అంటే ఏంది? స్పేడ్ కార్డ్లో కూడా మనకు 13 కార్డ్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఉంటాయి? ఏ నుంచి మొదలుకుంటే 1, 2, 3, 4, 5 నుంచి QJK దాకా ఉంటుంది. అంటే స్పేడ్ కార్డ్స్లో ఒక కింగ్ ఉంటుంది, ఒక క్వీన్ ఉంటుంది, ఒక జాక్ ఉంటుంది. అంటే పిక్చర్డ్ కార్డ్స్ 3 ఉంటాయని మీనింగ్ అక్కడ. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 3 అని రాసాం మీరు. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఇది 3/52 క్యాన్సర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది 3/52 అనేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేస్తాం. అబ్జర్వ్ వాట్ ఈజ్ ఏ అండ్ బి నౌ. సి నౌ కంటిన్యూషన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అక్కడ పైన టాప్లో చూసుకోండి, ఫార్ములా ప్రకారం, అడిషన్ థీరం ఫార్ములా ప్రకారం ఇది ఎంత? పి ఆఫ్ ఏ తెలుసు, పి ఆఫ్ బి తెలుసు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది? 22/52 అంటే 11/26 వచ్చింది. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ మనం రాసినాం అక్కడ. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షేపుల్డ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్ క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్, ఒక కార్డ్ డ్రా చేస్తున్నాం, డ్రా చేసిన కార్డ్ ఏస్ కార్డ్ అని కావాలి, ఆర్ స్పేడ్ కార్డ్ అని కావాలి. ఆర్ అని మెన్షన్ చేసిన మనం ఏ యూనియన్ బి ఫార్ములా, అడిషన్ థీరం ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 52C1, 52 వేస్ అంటున్నాం సొల్యూషన్లో. నెక్స్ట్ ఏబి ద ఈవెంట్ దట్ కార్డ్ ఈజ్ ఏస్ కార్డ్ అనుకుంటున్నాం. ఏస్ కార్డ్ అంటే క్యాపిటల్ ఏ అని వచ్చే కార్డ్స్ 4 ఉంటాయి మనకి, ఏస్ కార్డ్స్. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4C1, 4 వేస్గా సెలెక్ట్ చేసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, 4/52. సేమ్ బి ద కార్డ్ స్పేడ్ కార్డ్ అనుకుంటున్నాం మనము. 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ 13C1. ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ చేస్తే 13/52 వస్తుంది. నౌ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ ఏలో బిలో కామన్. ఏ అంటే ఏస్ కార్డ్ అయి ఉండాలి, ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి మనకు ప్రతి దానిలో. అంటే స్పేడ్లో ఒకటి, క్లబ్లో ఒకటి, నెక్స్ట్ డైమండ్లో ఒకటి, హార్ట్లో ఒకటి. మనకి ఇది స్పేడ్ కాబట్టి, నెక్స్ట్ బి అంటే స్పేడ్ కాబట్టి స్పేడ్లో ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏస్ కార్డ్ అయి ఉండాలి, స్పేడ్ కార్డ్ అయి ఉండాలి. అంటే స్పేడ్లో ఉన్న ఏస్ కార్డ్ అని మీనింగ్ ఇక్కడ. స్పేడ్లో ఏస్ ఎన్ని ఉంటుంది?
అంటే స్పేడ్లో ఏ అనే లెటర్ ఉన్న కార్డ్స్ ఒకటి ఉంటుంది కాబట్టి అది ఒకటే ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ప్రాబిలిటీ మెన్షన్ చేసినామా, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ వస్తుంది, 1/52. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాం, అడిషన్ థియరం ఫార్ములా. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో బై సాల్వింగ్ ఫైనల్లీ we got 4/13 is the solution. Okay, observe this page. We have some more important questions. I think all these are the example sums only. Example 6th observe చేయండి. Example 6 కంటే బిఫోర్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేయడమా, ఎక్సైజ్ ప్రాబ్లం ఇది. ఫర్ ఎనీ టూ ఈవెంట్స్ ఏ అండ్ బి షో దట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి. టాప్లో ఉన్న క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ సొల్యూషన్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, మీకు ఫామ్లో డిమోర్గన్ రూల్స్ అంటాం ఇవి. ఇంటర్సెక్షన్లో కాంప్లిమెంట్ రెండు ఉంటే యూనియన్ రాసుకోవచ్చు. అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. మీకు ఆల్రెడీ చెప్పిన ఒక జనరల్ ఫార్ములా తెలుసు మనకు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 అని తెలుసు. అంటే ఏంది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. 1 మైనస్ తర్వాత బ్రాకెట్ పెట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఉంది కదా, దాని ఫార్ములా రాయండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మైనస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి, 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఫైనల్గా ఆర్డర్ వైజ్ రాసుకుంటే ఆన్సర్ అయిపోతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఇదే టైప్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6th సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంది. దెన్ ఎగ్జాంపుల్ 7th క్వశ్చన్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది కూడా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీ, దీంట్లో ఏం లేదు. ఇది కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, రైట్ సార్. దిస్ పేజ్ నెంబర్ 5. ఫస్ట్ ఇక్కడ ప్రూఫ్, ఎగ్జాంపుల్ 7th ప్రూఫ్ పైన టాప్లో ఇచ్చారండి. ఆ ప్రూఫ్ ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా ప్రూఫ్. ఈ ఫార్ములా ఆన్సర్ ఏంటంటే పి ఆఫ్ ఎన్ని యూనియన్ ఉంటే అనే ప్లస్లు రాయాలి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి లాస్ట్కి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది ప్రూవ్ చేయడానికి అడిషన్ థియరం కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేస్తాము. ఏ యూనియన్ బి లాగా, ఏను ఏ యూనియన్ బిని ఏ అనుకుంటాం, ఇక్కడ సిని సి అనుకొని చేస్తాము. ఇది ఎట్లా చేసినా ఏం చేసినా ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేయండి. అర్థం కాకపోతే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, చాలా సింపుల్. ఇక్కడ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి. ఇక్కడ ఏ పేజ్ ఈజ్ ఓపెన్డ్ at random from a book containing 200 pages. What is the probability that the number on the page is a perfect square? 200 పేజీలు ఉన్నటువంటి ఒక నోట్బుక్ లేక ఒక పేజ్ సెలెక్ట్ చేస్తే ఆ పేజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలన్నట్టు. అంటే ఫేవరేబుల్ ఏంటిది ఇక్కడ, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న నెంబర్ రావడం. ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏస్ ఏంటో చూడండి సొల్యూషన్లో, 200 C1. ఎందుకంటే 200లోకి ఒక పేజ్ సెలెక్ట్ చేస్తాం, 200 పేజీలలో ఏ పేజ్ అయినా కావచ్చు కాబట్టి ద టోటల్ ఛాన్సెస్ ఆర్ 200 అని. నౌ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆన్ ద పేజ్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ అప్ టు 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే ఎంత అండి, 196. అంటే 196 వరకు అంటే ఎన్ని 14 నెంబర్స్ వస్తాయి అన్నట్టు ఇక్కడ. అంటే 14. దేర్ఫోర్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ 14/200, 7/100 ఈజ్ ద ఆన్సర్. ఇదే సిమిలర్ వేలో ఇంకో క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఇక్కడ నోట్బుక్లో ఇందులో ఉంది, క్లియర్గా అదేంటో అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, రైట్. సి అబ్జర్వ్ దిస్ పేజ్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 8 అని ఉంది ఇక్కడ. ఫస్ట్ సెకండ్ ఎక్సైజ్లో 8th క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఉందండి. నేను ఒకసారి క్వశ్చన్ రీడ్ చేసి ఆన్సర్ ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్లో చూసి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఫస్ట్ వీటిలో 8th క్వశ్చన్ ఇది. ఏబీసీ ఆర్ 3 న్యూస్ పేపర్స్ ఫ్రమ్ ఏ సిటీ. ఒక సిటీలో 3 న్యూస్ పేపర్స్ ఉన్నవి ఏబీసీ అనేటివి. 20% ఆఫ్ ద పాపులేషన్ రీడ్ ఏ, 60% రీడ్ బి, 14% రీడ్ సి, 8% రీడ్ బోత్ ఏ అండ్ సి, బి 5% రీడ్ బోత్ ఏ అండ్ సి, 4% read both B and C, 2% read all of the 3. Find the percentage of the population who read at least one newspaper. At least one newspaper అంటే మీనింగ్ ఏంటంటే అట్లీస్ట్ కనీసం ఒకటైనా రీడ్ చేయాలి. అంటే ఏ రీడ్ చేయొచ్చు, కనీసం ఒకటి అంటే ఒకటి అంతకంటే ఎక్కువ, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు. దీని మీనింగ్ ఏంటంటే ఏ అట్లీస్ట్ అనే మీనింగ్ ఎక్కడ వచ్చినా కూడా మీరు ఏం చేయాలంటే ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ ఆల్ కూడా రావచ్చు. అందుకే పి ఆఫ్ ఏ యూనియన్ బిసి, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములాకి అప్లికేషన్ ఇది. సరే ఇప్పుడు నోట్బుక్లో చూడండి, ఇక 6th పేజీలో పైన అబ్జర్వ్ చేస్తే
పీ ఆఫ్ ఏ 20% రీడ్ చేస్తారు కాబట్టి, అంటే ఏ 20% అంటే ప్రాబిలిటీ ఫర్ ఏ ఈజ్ 20/100 అని. పీ ఆఫ్ బి ప్రాబిలిటీ 16% అంటే 16/100. అట్లే పీ ఆఫ్ సి 14/100. పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఏబి రెండు రీడ్ చేసేవాళ్ళు 8%, 8/100. ఇట్లా లాస్ట్ వరకు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే 2%, 2/100. అన్నీ ఇచ్చాడు క్లియర్గా. పీ ఆఫ్ ఏ నుండి బి నుండి సి ఫార్ములా రాసుకోవాలి. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్లో రావచ్చు. పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి ప్లస్ పీ ఆఫ్ సి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పీ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే లాస్ట్కి ఎంత వచ్చిందంటే 35/100 వస్తుంది. 35/100 అంటే 13% ఆఫ్ ద పాపులేషన్ రీడ్ అట్లీస్ట్ ఏ ఆర్ బి ఆర్ సి అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 నేను రీడ్ చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ 1 టికెట్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ టికెట్స్ నెంబర్డ్ 1 to 30. 1 to 30 ఉన్నటువంటి టికెట్స్లోకి వెళ్ళి ఒక టికెట్ సెలెక్ట్ చేసుకోవాలట. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద టికెట్ ఈజ్ ఫస్ట్ వన్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. సెకండ్ క్వశ్చన్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 or 5. ఒక టికెట్ సెలెక్ట్ చేస్తే దానిపైన నెంబర్ ఏం కావాలంటే మల్టిపుల్ ఆఫ్ 5 అన్న కావాలి ఆర్ 7 అన్న కావాలట. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మల్టిపుల్ ఆఫ్ 3 or 5 అన్న కావాలి. సరే ఇట్లా చెక్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చెప్తున్నాయి ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. ఫస్ట్ 1 to 30 టికెట్స్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక టికెట్ను 30లోకి సెలెక్ట్ చేస్తే 30C1. 30 టికెట్స్లో ఏదైనా రావచ్చు. ఏ అనేది ఏంటిది ఇక్కడ ఈవెంట్ దట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 5. సెలెక్ట్ చేసిన టికెట్ 5 మల్టిపుల్ అనుకుందాము. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 5, 10, 15, 20, 25, 30. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 6 ways. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ కాబట్టి 6/30 వస్తుంది. ఇది ఫస్ట్ కేసు. అలానే సెకండ్ అబ్జర్వ్ సెకండ్. బి క్యాపిటల్ బి ద ఈవెంట్ దట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 7. మల్టిపుల్ ఆఫ్ 7 కాబట్టి బి ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు 7 టేబుల్ వచ్చేటి 7, 14, 21, 28. ఎందుకంటే మనకున్న 30 టికెట్స్ కాబట్టి 30 లోపున నెంబర్లో 7 టేబుల్ వచ్చేటివి 7, 14, 21, 28. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే 4 ఉన్నవి. దేర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4/30. సరే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కనుక్కున్నాం, ప్రాబిలిటీ ఆఫ్ బి కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబిలిటీ ఆఫ్ ఏ నుండి బి ఫార్ములా 5 or 7 అంటే ఏ నుండి బి ఫార్ములా. అంతకంటే ముందు ఇంటర్సెక్షన్ చేయాలండి. సరే ఇంటర్సెక్షన్ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. సి దిస్ పేజ్. ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే 5 టేబుల్లో 7 టేబుల్లో పి ఆఫ్ ఏలో 5 టేబుల్ ఉన్నాయి, పి ఆఫ్ బిలో ఎన్ ఆఫ్ బిలో అంటే బిలో 7 టేబుల్ ఉన్నవి. ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాము. ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0. దేర్ఫోర్ పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిషన్ థీరం ఇది. దీనిలో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 1/3 వచ్చింది. అంటే లెస్ దెన్ 1 అని మీనింగ్ ఇక్కడ. సేమ్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్. మల్టిపుల్ ఆఫ్ 3 or 5. Here A means the event of A be the event that is మల్టిపుల్ ఆఫ్ 3 అంటున్నాం. 3 టేబుల్ వచ్చినాయని 30 లోపు అన్ని రాసినాము. నెక్స్ట్ అట్లా బి మీన్స్ ద ఈవెంట్ దట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 5 టేబుల్ వచ్చినాయి చూడండి. ఇక్కడ 5, 10, 15, 20, 25, 30 అని రాసినాము. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్కి వస్తే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నవి 15 ఉంది, 30 ఉంది, అవి రాసినాము. మళ్ళీ ఫార్ములా ప్రకారం చేసి సింప్లిఫై చేసుకున్నాం. ఇది కూడా చాలా సింపుల్. ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ సెకండ్ ఎక్సర్సైజ్ అన్ని ఈజీ ఉన్నవి. నేను అన్ని నోట్స్ పంపిస్తున్నాను. యాజ్ టీజ్గా రాయండి, రాసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నాకు తెలిసి సెకండ్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ ఉన్నవి. అది ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ థర్డ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తాను. ఒకవేళ అండర్స్టాండ్ అయితే ఓన్లీ థర్డ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీ కేర్ఫుల్. ఇవన్నీ నీట్గా రాసుకోండి, అన్నీ అండర్స్టాండ్ చేసుకోండి. రాకపోతే అండర్స్టాండ్ కాకపోతే అడగండి. విత్ ఇన్ 1 day or 2 daysలో ఇవన్నీ నోట్స్ కంప్లీట్ చేసి నాకు సెండ్ చేయాలి. ఈ మధ్యలో బాగా డేస్ అవుతుంది, ఎవరు కూడా అసలు అప్డేట్లు లేరండి. టైం బాగా దొరికినప్పుడు ప్రీవియస్లో చెప్పిన అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.